బలపడ్డప్పుడు స్థానికంగా కూడా ఒక బలమైన ఒక ఉమ్మడిగా ఒక యూనియన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బలం చేకూరుతుందనే పద్ధతిలోనే మేము మొదటి నుండి కూడా నేనైనా మిత్రుడు చంద్రసీనన్న కూడా నాతో పాటు జర్నలిజంలో సీనియర్ జర్నలిస్టే. మొదటి నుండి కూడా నేను ఏ కార్యక్రమం చేసినా జర్నలిస్ట్ యూనియన్లో నేను ఏ కార్యక్రమాలు చేపట్టినా ఖచ్చితంగా నన్ను ప్రోత్సహించే కొద్దిమంది వ్యక్తుల్లో, అది మంచి అయినా చెడైనా, నా వెంట నిలబడే కొద్దిమంది వ్యక్తుల్లో చంద్రసీనన్న కూడా ఒకడని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఒక తమ్ముడిలాగా నా వెంట ఉండే ఒక టీం. నేను 9 సంవత్సరాలుగా మహబూబాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ TUWJIJ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన యూనియన్కు సుమారు 483 మంది సభ్యులున్న ఒక యూనియన్కు ఇనానమస్గా జిల్లా అధ్యక్షుడిగా ఉండగలుగుతున్నాను అంటే సీనన్న లాంటి వ్యక్తులు, సాదేవ్ లాంటి వ్యక్తులు, అశోక్ లాంటి వ్యక్తులు, కొంతమంది నన్ను మంచైనా చెడైనా అన్న ఉంటేనే కరెక్ట్ అని ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు ఉండగలుగుతున్నాను. ఈ వేదిక నుండి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరభద్రస్వామి ఆశీస్సులు కూడా ఈ యూనియన్కు, అదేవిధంగా ఈ యూనియన్ ముందుకు నడిపిస్తున్న మీకు కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక జర్నలిజం విషయానికి వస్తే, జర్నలిజం రోజు రోజుకు పరచబడుతుందని, జర్నలిజంలో విలువలు తగ్గిపోతున్నాయని, జర్నలిస్టుల మధ్య ఐకమత్యం లోపిస్తుందని, జర్నలిస్టులు కూడా నైతిక విలువలకు దూరంగా పోతున్నారని అనేక అపవాదులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సమాజంలో అంతో ఇంతో ప్రజల పక్షాన గొంతు వినిపించే ఏకైక శక్తి మాత్రం జర్నలిజం అనేది ఎప్పటికీ సజీవమైన సాక్ష్యం, సజీవమైన నిజం. జర్నలిజమే లేకుంటే ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తి లేని పరిస్థితి. ఈ సమాజం ఎప్పుడో నియంతృత్వ విధానాలకు పోయే పరిస్థితి ఉండేది. ప్రశ్నించిన జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్న ఈ రోజుల్లో ప్రశ్నించడానికే మనిషి లేనప్పుడు, ప్రశ్నించడానికే ఒక వ్యవస్థ లేనప్పుడు ప్రజలు బ్రతికే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి ఏర్పడి ఉండేది. బాధితుల పక్షాన, పీడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, సమస్యలతో నలిగిపోతున్న వారి పక్షాన ఖచ్చితంగా నిలబడ్డప్పుడే జర్నలిస్టుగా మనకు గౌరవం పెరుగుతుంది. మనం సమాజం గురించి ఆలోచించాలి, సమాజంలో కష్టాల్లో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించాలి. ప్రతి జర్నలిస్టు ఒక మానవీయ కోణంలో తన చేతనైన సాయాన్ని సమాజానికి చేయడానికి పాటుపడినప్పుడే జర్నలిస్టులకు గౌరవం పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం ఎంచుకున్న వృత్తి ఒక సంస్కరణకు సంబంధించిందే తప్ప సంపాదనకు సంబంధించింది కాదు అనే విషయాన్ని. ద్వితీయ మహాసభ కొరి మండల కేంద్రం జరిగింది. ఈ సందర్భంగా డోర్నకల్ TUWJIJU ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఎన్నికైన సందర్భంగా మా సంఘం సభ్యుడు కుప్పల సత్యనారాయణను ఈరోజు మా యూనియన్ ఆధ్వర్యంలో ఈ కొరి మండల కేంద్రంలో సత్కారం చేయడం జరిగింది. సో సత్యనారాయణ మరిన్ని బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి, అలాగే మాల జర్నలిస్ట్ అసోసియేషన్ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పేసి, TUWJIJ సంఘంలో కూడా మంచి స్థానానికి చేరుకోవాలని చెప్పేసి తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. సత్యనారాయణ, నువ్వు మరిన్ని పదవి ఇంతకంటే మనం అనేక రెట్లు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు ఆర్థిక అవసరాల గురించి, ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రం ఆలోచించడం తగ్గించుకొని సమాజ ప్రయోజనాల గురించి, సమాజంలో వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి ఆలోచించే దిశగా భావితరాల జర్నలిస్టు కూడా అడుగులు వేయాలని, వారు అడుగులు వేసినప్పుడే జర్నలిజానికి విలువ పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే ఒక చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మిత్రుడు రోషయ్యకు, అదేవిధంగా వారి జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో చాలా సమయం గడపాల్సి ఉన్నా ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు, ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, లేదా పోటీని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాళ్ళు యూనియన్గా కాకుండా మా ఊరికి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు మనం కలవడం ఒక సంస్కారం అనే ఆలోచనతో నేను ఇంతసేపు వారి కోసం వెయిట్ చేయడం జరిగింది. ఈసారి సహదేవ్ గుర్తులే అంటే మా అందరికి కూడా రోష గుర్తు స్టార్ తయారైపోయింది సార్. అంటే దీని వెనక సహదేవ్ అనే సపోర్ట్ ఉన్నదన్న ధైర్యం వాళ్ళు చేసిండ్రు ఇది. కానీ ఆ ధైర్యం ఇచ్చింది ఎవరైనా సహదేవ్. కానీ బట్ ఇక్కడ మన ధైర్యం కంటే ముందు వాళ్ళ ముందుకు వచ్చిందని మనం మాట్లాడుకుందాము. సో వేసుకొని తన అనుచరులతో, తన సహకారులు, ఇతర సహకారంతో, మిత్రులతో, మా ప్రవీణ్ కావచ్చు, మా బ్రదర్ నరేష్ కావచ్చు, నాగేశ్వర్ కావచ్చు, ఇంకా కొంతమందితో సహకారంతో తన మీద వేసుకొని ఈరోజు ఇంత వైభవంగా ఇంత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి తన నాయకత్వానికి, మన జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి గండమల రోషే నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా,
ఈరోజు కొరే మండల కేంద్రంలో మన ముఖ్యంగా మన తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీలో కొరివి మండలం ఉమ్మడి కొరివిలో కొంత ఎక్కువ స్థాయిలో ఉంటారు మన వాళ్ళు. సో ఎక్కువ మంది ఉంటారు మన వాళ్ళు జర్నలిస్టులు, అంటే మన కమ్యూనిటీ జర్నలిస్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ వేయాలని ఉద్దేశంతో ఇక్కడ ద్వితీయ మహాసభ పెట్టి ఆ ద్వితీయ మహాసభలో కమిటీని అనౌన్స్ చేస్తున్నటువంటి ఉద్దేశంతో జరిగింది. సో ఇక్కడ ఎవరైతే బాగా చురుకుగా చాకచక్యంగా చాలా భుజాల మీద తీసుకొని పనిచేస్తుంటారో వాళ్ళకి అవకాశం తక్కువది. కంపల్సరిగా ఉన్నటువంటి వాళ్ళనే మనం కమిటీలను ఏర్పాటు చేసుకొని చేద్దాం. గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే కమిటీలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ మాల జర్నలిస్ట్ అసోసియేషన్ని ముందు తీసుకుపోతానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ వివిధ అకేషన్ల ద్వారా పాల్గొని వివిధ ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఎలాంటి సభలు నిర్వహించినా, ఎలాంటి సమావేశాలు నిర్వహించినా అక్కడ పాల్గొని అందులో భాగస్వాములై ముందుకెళ్లే విధంగా పనిచేయాలి. ముఖ్యంగా వస్తే ఈ జర్నలిజం నేటి వ్యవస్థలు ఎట్టుంది తెలుసా? వాస్తవంగా మిత్రుడు అన్నాడు, ఒకప్పుడు మేము పనిచేసినటువంటి తరుణంలో పేపర్ మీద రాసుకొని వార్త కొట్టాలి సిస్టంలో. ఇంకేమన్నా తెలుసా? మాకు ఆర్సీఎల్ ఉంటుంది. ఆర్సీలు ఏమన్నదంటే ఇదేం వార్త తీసి దొబ్బేసేది, ఇది వార్త అని తీసి అక్కడ పడేసేది అని చెప్పి చేతులు పెట్టుకొని మళ్ళీ బతిలాడి వార్తను ఏదో సరి చేసి మళ్ళీ రాసుకోవాలి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. వార్తను ఏం చేస్తారు, ఇక్కడ కూర్చొని టెక్క మన ఫోన్లు చదవగానే అది వార్త వచ్చేస్తుంది పంపిస్తారు. అవసరమైతే ఏమైనా తెలుసా, శాతం అంటే శాతం గుర్తొస్తుందో రెట్ట పంపిస్తారు. ఒకసారి ఇంగ్లీష్ పదాలు అట్లా అయిపోయినాయి. అంటే వాస్తవంగా జర్నలిజంలో మన జర్నలిజం విలువలు తెలుసుకొని మనం ఇక్కడ పనిచేయాలి. మాల జర్నలిస్టులు అంటే వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు నిజంగా వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళ దగ్గర రాసే దమ్ము ఉంది, రాసే ధైర్యం ఉంది, వీళ్ళు ఏ